ఎన్ని రకాల మీద ఎన్ని బ్యాలెన్స్లో ఇప్పుడు కరెంటు వైర్ మీద ఒక అమ్మాయి నడిచి బ్యాలెన్స్ పెడుతుంది. సార్లు టీచర్లు పని పిల్లలందరికీ నమస్కారం. కరెంటు వైర్ మీద నడిచి బ్యాలెన్స్ పెట్టాలి అమ్మాయి. ఇక్కడ కొమ్మలు ఉన్నాయి, జాగ్రత్త వైర్లు ఉన్నాయి. బ్యాలెన్స్ మీద చిన్నగా చూసి వాళ్ళ కొమ్మలు చెప్పడానికి మనకి బ్యాలెన్స్ అంటే కింద పడతాం. పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. పిల్లలు చప్పట్టబడండి. సైకిల్ బస్సు ఏదైనా కానొస్తుంది. మన కాదు అమ్మాయి ముందర ఏమన్నా నడుచుకుంటా పోయినా మాత్రం రివర్స్ మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ పోవాలికి. రెడీ. నడుచుకుంటాం, కాలు పెట్టి నడుచుకుంటా పోయింది. కొంతమంది ఏమనుకుంటారు సార్, కాళ్ళు బొట్టెల్లో వైరు గట్టిగా పట్టుకుంటుంది నడుచుకుంటారు అని అనుకుంటారు. ఇప్పుడు కాలు మీద నడిచింది కదా, అది వద్దు. ఇప్పుడు కాళ్ళు చెప్పులు వేసుకొని నడచాలి. అమ్మంటే
కొత్త కాలు మీద నడుచుకొని ఒకటో ఐటెం బ్యాలెన్స్ చూపించింది. ఇప్పుడు రెండవ ఐటెం కాళ్ళలో చెప్పులు వేసుకొని నడిచి బ్యాలెన్స్ చూపెట్టాలి. పిల్లలు కూర్చొని మా పిల్లలందరూ కూర్చొని కానొస్తుంది కదా వైరు మీద నడిచేది. రెడీ చెప్పు బ్రహ్మదేవుడా రెండు ఐటెంలో బ్యాలెన్స్ చూపించింది. ఇప్పుడు వైర్ మీద రెండో ఐటెం బ్యాలెన్స్ చూపించింది. ఒకటో ఐటెం కొత్త కాలు మీద నడిచింది. రెండో ఐటెం చెప్పులు వేసుకొని నడిచింది. ఇప్పుడు మూడో ఐటెం కడవ మీద కడవ పెట్టుకొని నడుస్తారు చూడు రామలమ్మ పాటలో. అదే రామలమ్మ పాటలో కడవ మీద కడవ పెట్టుకొని నడిచి బ్యాలెన్స్ పెడుతుంది. సపోర్ట్లు పెట్టిన పిల్లలు గట్టిగా కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెల్వమంటేనమ్మా
చెప్పులు తలక మీద బింజ ఒంటి కాళ్ళ మీద నిలబడి బ్యాలెన్స్ పెట్టాలి సపట్లు కొట్టిన పిల్లలు అడుగేస్తే నేనంతా అర్థమాయేనమ్మా అంటే సార్ 4వ ఐటెంలో బ్యాలెన్స్ చూపించినావు ఇప్పుడు 5వ ఐటెం మోకాలి మీద వైర్ మీద మోకాలి మీద కూర్చోవాలి బ్యాలెన్స్ పెట్టాలి సపట్లు కొట్టిన మధ్యలో గట్టిగా బ్యాలెన్స్ పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నులగ తీరుగా ఉన్నవే అడుగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా